ప్రైజ్ లార్డ్. మే 20వ తేదీ 2024. ఈరోజు దేవుడు మనల్ని బలపరచు వాక్యము 90వ కీర్తన 14వ వచనము. ఉదయమున నీ కృపతో మమ్ము తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాలము లేవంగానే దేవుణ్ణి మొదటిగా అడగవలసినటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు మనతో తెలియపరుస్తూ ఉన్నాడు. మన పడకల మీద ఉన్నప్పుడే దేవుని ఎదుట మనం సాగిలపడి, ఉదయమున నీ కృపతో మమ్మల్ని నింపి తృప్తిపరచు దేవా, నీ కృప మా ఎడల లేకపోతే ఈ ఉదయం మాకు లేదయ్యా అని నువ్వు అడిగినట్లయితే అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించడము. నీ దినములన్నీ ఉత్సహించి సంతోషించేటువంటి వారుగా ఉంటారు. ఎప్పుడైతే దేవుని ఎదుట అయ్యా నీ కృప మాకు అనుగ్రహించండి ప్రభువా, ఈ దినమెల్లా నీ కృప కాపుదల కంచెతో మమ్మల్ని భద్రపరచమని నువ్వు దేవుని ఎదుట ప్రార్థన చేసినట్లయితే అప్పుడు ఆ దేవాది దేవుడు నువ్వు జీవించేటువంటి దినములన్నీ కూడా నీకు సంతోషకరంగా, నీకు మేలుకరంగా ఉంటాయని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కనుక ఇకనైనా మనము ఆయన కృపను బట్టి ఆయన కృపని మనం ఏడుకునేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యము ద్వారా దేవుడు మనల్ని అందరినీ బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.